brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. కార్యకర్తలు నాయకులకి గౌరవం ఇవ్వాల్సిందేనని, లేదంటే కొత్త మంత్రులు వస్తారని హెచ్చరించారు. ఇకపై 1995 నాటి సీఎం ని చూస్తారన్నారు. దుష్ప్రచారాల్ని మంత్రులు తిప్పికొట్టాలన్నారు. బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్య అడిగి తెలుసుకున్నారు జగన్. రైతులకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రతి రైతు నుంచి కేజీ మామిడికి 12 రూపాయలు చెల్లించి ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు జగన్. జగన్ పర్యటన సినిమా సెట్టింగ్ మాదిరిగా ఉందని, లేని సమస్యని సృష్టించడానికి అక్కడికి వెళ్లారని అచ్చెన్నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాలో 99% కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. పరిష్కారం కోసం కాదు, ప్రచారం కోసమే వైసీపీ ఆరాటమన్నారు. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 2 చనిపోయారు. 5గురిని అరెస్ట్ చేసి బాలానగర్ ఎక్సైజ్ ఆఫీసులో నిందితుల్ని విచారిస్తున్నారు. 674 లీటర్ల కల్తీ కల్లుని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు కారణంగా హైదర్ నగర్ లో మరో 2 అస్వస్థులయ్యారు. ఓటర్ల జాబితా సవరణని నిరసిస్తూ బీహార్ రాజధాని పాట్నాలో ఇండీ కూటమి నేతలు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈసీ ఆఫీసు ముట్టడికి విపక్ష నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో రాహుల్, తేజస్వి పాల్గొన్నారు. బెంగళూరులో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. 3 ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగరాజు, ఏఎస్ఐ చాంద్ పాషా, ఫాతిమా అనే మహిళని అరెస్ట్ చేశారు.